1972వ సంవత్సరము. అప్పుడు నేను 8th క్లాస్లో ఉన్నాను. అప్పుడు సైన్స్ టీచరు ఉపోద్ఘాతము అనే పాఠములో క్వశ్చను, రసాయన శాస్త్రమును కనుగొన్న శాస్త్రజ్ఞుడు ఎవరు అనే క్వశ్చన్ ఇచ్చినాడు. క్లాస్ పిల్లలు ఎవ్వరు కానీ ఆ క్వశ్చన్ రాసినలేదు. అయ్యవారుకు డౌట్ వచ్చింది. సెలవులు అయిపోయిన తరువాత క్లాసులోకి క్వశ్చన్ పేపర్లు తీసుకొని ఆన్సర్ పేపర్ తీసుకొచ్చి మార్కులు చెప్పేటప్పుడు మొదట నన్ను లేపి రసాయన శాస్త్రమును కనుగొన్న శాస్త్రజ్ఞుడు ఎవరు అని అడిగినారు. అప్పుడు నేను టగాన ఫ్రాన్సిస్ బ్రేకన్ అని సమాధానం చెప్పినాను. ఈ క్వశ్చన్ క్లాస్ పిల్లలు ఎవ్వరూ రాయనందువలన అయ్యవారుకు డౌట్ వచ్చింది. ఆన్సర్ చెప్పినాను కాబట్టి అప్పుడు అయ్యవారు సాటిస్ఫై అయినాడు. 1975వ సంవత్సరంలో 10th క్లాసు మంచి అంతా 20 మంది మెరిట్ అయిన స్టూడెంటే ఉన్నాము. కానీ 3 మాత్రం పాస్ అయినారు. మిగతా వాళ్ళందరూ ఫెయిల్ అయిపోయినారు. ఫెయిల్ అయిపోయిన వాళ్ళు నేను కూడా ఒకరిని. నావి 3 సబ్జెక్టులు పోయినాయి. మేము వ్యవసాయం పనుల్లో ఉండేదాంతో చదువుకునేదానికి కూడా మాకు టైం దొరకలేదు. అప్పుడు బాబా వారు తెల్లవారుజామున 4 గంటలప్పుడు, బాబు నువ్వేం బాధపడద్దు, నువ్వు కంపల్సరీగా పాస్ అవుతావని బ్లెస్సింగ్ ఇచ్చినాడు. ఒక్క సబ్జెక్టు పోయిండే రాసిండే స్టూడెంట్ కూడా ఫెయిల్ అయిపోయినాడు. 15 మంది రాసింటే 15 మందిలో నేను ఒక్కరిని మాత్రమే పాస్ అయినాను. అప్పుడేంటి స్వామి అంటే నాకు ఎక్కువ నమ్మకం.